హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ నెంబర్ 16, కాంట్రాక్ట్ మ్యారేజ్. ఎపిసోడ్ నెంబర్ 16. తను అలా బెడ్ మీద విసిరి వదిలేసి తన మీద పడిపోతున్న క్షణాన బ్యాగ్లో నుండి మీరా ఫోన్ పదే పదే మోగుతూ కనిపించింది సూర్యకి. వెంటనే దాన్ని తీసుకుందామని ప్రయత్నించిన మీరాని ఆపుతూ తన బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసుకున్నాడు సూర్య. వెంటనే రాఖీ అన్న నెంబర్ని చూసిన సూర్య కోళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కోపంగా తన వైపు చూస్తూనే లిఫ్ట్ చేశాడు. అలా లిఫ్ట్ చేయడంతో అటు నుంచి ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలుసుకోకుండా, హలో మీరా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నా, అసలు 2 రోజుల నుంచి కనిపించడం లేదు, అప్పుడే నన్ను మర్చిపోయావా, ఎంత చిన్ననాటి ఫ్రెండ్ అయినా మాత్రం నన్ను మర్చిపోతాను అని అంటుంటే కోపంగా తన వైపు దవడలు బిగించి ప్లేస్ భయంతో తన వైపు చూస్తుంది మీరా. ఏంటి మీరా మాట్లాడలేదు, ఏమైంది, ఎందుకలా మోగిపోయింది నీ గొంతు వినకపోతే నాకేదో కోల్పోయినట్టు అనిపిస్తుంది తెలుసా, 12 సంవత్సరాలు నేను చాలా గుర్తొచ్చాను అని అనగానే మరింత ఎర్రగా మారిపోయింది సూర్యముఖం. క్లాసులో నువ్వే టాప్ సింగర్గా ఉండేదానివి, మర్చిపోయావా అని అనడంతో సూటిగా తన వైపు చూసి తెలియదు అని గంభీరంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు సూర్య. మీరా ఫోన్లో నుండి ఒక మగ వినిపించేసరికి, హలో, ఎవరు మీరు అని గట్టిగా అరుస్తున్నాడు. మీరా ఫోన్ ఎవరికైనా ఇచ్చిందా, మగ వినిపించింది అని అసహనంగా అనుకున్నాడు రాఖీ. ఎందుకైనా మంచిదని మళ్ళీ ఇంకొకసారి చేస్తే ఈసారి ఏకంగా స్విచ్ ఆఫ్ రావడం గమనించాడు. ఇక్కడ సూర్య మాత్రం తన నిప్పులు కళ్ళతో చూస్తూ దగ్గరికి వస్తుంటే వణుకుతున్న గొంతు పగిలించుకొని, మీరు అపార్థం చేసుకుంటున్నారు, మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప ఏమీ లేదు, రాదు, తను నా చిన్ననాటి స్నేహితుడు, ఒకే ఊర్లో కలిసి పెరిగాము, అందుకే అంత చరువుగా మాట్లాడాడు అని చెబుతున్నా వినిపించుకోకుండా తన జుట్టుని పట్టుకొని స్నేహితుడైతే అంత చనువుగా ప్రవర్తించాను. ఒక సర్టెన్ ఏజ్ వరకునే మగవాళ్ళతో స్నేహం చేయాలి, అంతేకాని ఇప్పటి వరకు నువ్వు వాడితో స్నేహం చేస్తున్నావు అంటేనే నేనేమనుకోవాలి అని గట్టిగా అరిచాడు. అవునులే, మీ పెంపకమే మంచిది కాదనుకుంటా, అందుకే ఇలా ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నా అని తన చేతిలో ఉన్న ఫోన్ నేలకేసి కొట్టాడు. అప్పటి వరకు ఓర్చుకున్న కన్నీళ్ళని బయటకు వస్తూ, అసలు మీకు నేను ఏం ద్రోహం చేశాను, నన్ను ఎందుకు ఇలా మీ మాటలతో చంపుకు తింటున్నారు, ఎందుకు అని కోపంగా గొంతు పగిల్చి తన మీద అరిచింది. ఈ స్మెల్తో తెలియాల్సిన టైం వచ్చినప్పుడు తెలుస్తుందిలే, అంతకన్నా ముందు నీకు పట్టిన ఒంటికోమని కరిగించాలి కదా అని కోపంగా తన గుండె బట్టలు ఇప్పుడు స్టార్ట్ చేశాడు సూర్య. అసలే నిన్న జరిగిన దానికి తన శరీరం సహకరించడం లేదు. భయంగా తన వైపు చూసి, అసలు నిన్ను మీరు చాలా హర్ట్ చేశారు, ఇప్పుడు చాలా నొప్పిగా ఉంది, ఇంకా నా శరీరం కోలుకోలేదు, దయచేసి నాకు 2 రోజులు రెస్ట్ ఇవ్వండి అని ఏడుస్తూ ప్రాధాయపడుతున్న తనని ఏమాత్రం పట్టించుకోకుండా, అది వాడితో తిరగకుండా ఉండాలి, అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు అని తనని బెడ్ మీద తోసి తన మీద పడిపోతుంటే కోపంగా తోసి తను లాగి చంపదెబ్బ కొట్టింది. అంతే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు తనని అలా కొట్టకపోవడంతో మొదటి దెబ్బ మీరా చేతి మీద తగిలింది. అది కూడా ఒక ఆడదానితో అన్న అహం తనని చుట్టూ కమ్ముకుంది. వెంటనే మరింత ఎర్రగా ఉండే సూర్య కళ్ళు చింతని పిల్ల మారిపోయాయి. వెంటనే తన జుట్టును పట్టుకొని, ఇప్పటి వరకు అమ్మ బాబు అని వదిలేశాను, కానీ ఇప్పుడు అలా కాదు అని కోపంగా తనని ఈడ్చుకొట్టి తన మీద ఉరిగిపోయాడు బలవంతంగా. తన చీర పిన్నెస్తో సహా లాగి అవతల పడి తను వేసుకున్న జాకెట్ను ఒక వదులు చించి తన ఎత్తుల మీద కొరికాడు గట్టిగా. అలా కొరికేసరికి అమ్మ అని గట్టిగా అరిచింది. అరుపుకి కిచెన్లో ఉన్న శాంతమ్మ సైతం చేతిలో వంట చేస్తున్న గిన్నెను కిందన పడేసింది. ఎవరితో గొంతు వినిపించింది అని అప్రయత్నంగా ఎదురుగా ఉన్న రూమ్ వైపు చూస్తే వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉన్నారని గ్రహించింది. వెంటనే వల్ల ఆగి మళ్ళీ సూర్యబాబుకి తెలిస్తే నన్ను తిడతారేమో అని అనుకునే ప్రయత్నాన్ని విరమించుకుంది శాంతమ్మ. తన వ్యధ మీద కొరికి తనని ఎంతో బలవంతంగా శృంగారం చేస్తున్న సూర్యని చూసిన తనకి చాలా అసహ్యం వేసింది. నొప్పిగా ఉంది అని ఏడుస్తోంది. ఈసారి తనని వదలలేదు. నిన్నే రాత్రే కలయిక భయంకరమైనది అనుకుంటే దానికన్నా వేగంగా ఇస్తున్నాడు సూర్య. ఆ నొప్పిని పంటి బిగువును ఓర్చుకుంటూ మరబొమ్మలా తన ముందు లొంగిపోయింది మీరా. కన్నీటి బిందువులు తనని కొరికి తన కోసం చాలుపడి కళ్ళ చివర కారుతున్నాయి. మళ్ళీ శరీరం మెల్లగా వణుకుతుంది. కళ్ళు ముసుగుబారుతున్నాయి.
తన మీద పడి మృగాల్లా ప్రవర్తిస్తున్న సూర్యని ఒకసారి చూసి వెంటనే అలానే స్పృహ తప్పిపోయింది మీరా. తను అలా స్పృహ తప్పి పడిపోవడంతో మీరా మీరా అని కంగారుగా పిలిచాడు. అయినా సరే ఉలుకు పలుకు లేకుండా అచేతనంగా పడి ఉన్న అతనిని చూసి వెంటనే తన మీద నుండి లేచి అక్కడ ఉన్న తన షర్ట్ను వేసి వెంటనే లేడీ డాక్టర్కి కాల్ చేశాడు సూర్య. అరగంట తర్వాత సూర్య పెట్టిన అడ్రస్కి వచ్చింది లేడీ డాక్టర్. ఆ లేడీ డాక్టర్ కూడా సూర్య వాళ్ళ నాన్నగారైన హాస్పిటల్లోనే పనిచేయడం వలన వెంటనే ఎదురు చెప్పకుండా రాగలిగింది. ఇంటిలో అడుగుపెట్టిన లేడీ డాక్టర్ ఎదురుగా కనిపించిన సూర్యని చూసి, హలో మిస్టర్ సూర్య, పేషెంట్ ఎక్కడ అని వినయంగా అడిగింది. తనని రావడం గమనించి సూర్య లేచి బెడ్రూమ్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి అని అంటే చిన్నగా తల ఊపింది. వెంటనే లేడీ డాక్టర్ మీరా రూమ్ వైపు వెళ్ళి తనని చూసి చెక్ చేయడం మొదలు పెట్టింది. తనని చెక్ చేస్తున్న లేడీ డాక్టర్కి వెనులో వణుకు మొదలైంది. చిన్నగా, ఈ అమ్మాయి ఇంత నొప్పిని భరించిందా అని అనుమానంగా ఇందాక సూర్య వేసిన షర్ట్ని తీసి మళ్ళీ ఒళ్ళంతా స్కాన్ చేసింది. శరీరం అంతా పంటి ఘాట్లు, సున్నితమైన ప్రదేశాల్లో అయితే ఇంక చెప్పక్కర్లేదు. వెంటనే ఆ డాక్టర్కి మీరా పరిస్థితిని చూసి జాలి వేసింది. పరిస్థితుల్లో మీరా తప్ప ఎవరైనా ఉంటే చచ్చిపోయేదేరేమో, అంత పెయిన్ ఎలా భరించింది ఈ అమ్మాయి అని మనసులో అనుకుని ఇంజెక్షన్ చేసి సెలైన్ పెట్టి పంటిఘాట్లకి ఆయింట్మెంట్ రాసి మళ్ళీ షర్ట్ వేసి వెళ్ళిపోయింది. అలాగే లేడీ డాక్టర్ ఎర్రబుడ్డ కళ్ళతో వచ్చిన లేడీ డాక్టర్ వెంటనే సూర్య మీద అరిచింది, నువ్వు అసలు మనిషివేనా సూర్య? నేను ఒక డాక్టర్గా మాట్లాడటం లేదు, ఈ టైంలో ఒక ఆడదానిగా మాట్లాడుతున్నాను. ఎంత నొప్పిని భరించిందో తెలుసా? ఒళ్ళు మొత్తం తన శరీరం మీద పంటిఘాట్లే. ఒక విధంగా చెప్పాలంటే మీరిద్దరూ లైంగికంగా కలిసినట్టుగా లేదు, తన మీద పడి రేప్ చేసినట్టు అనిపించింది. అలా మాట్లాడుతున్న లేడీ డాక్టర్ని చూసి ఏం మాట్లాడలేదు సూర్య. యాటిట్యూడ్గా ఆ సోఫాలోనే కూర్చొని గిల్టీ ఫీల్ అవుతూ తన గోల్డ్ గిల్లుతూ తన వైపు చూశాడు. చూడు సూర్య, నీ యాటిట్యూడ్ నాకు తెలుసు. అలాగే ప్రపంచంలో కానీ ఆ అమ్మాయికి అంత పెయిన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇప్పటికీ ఆ అమ్మాయి చాలా నీరసంగా ఉంది. తిండి తిని 2 రోజులు అయినట్టుగా ఉంది కూడా అని అనడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిచి వాట్ అని గంభీరంగా అన్నాడు. అవును సూర్య, ఆ అమ్మాయి తిండి తిని 2 రోజులైంది. బాడీలో ఫ్లూయిడ్స్ కూడా లేవు. ఇప్పుడే సెలైన్ పెట్టాను. ఆ అమ్మాయికి మధ్యాహ్నం సూర్య ఫోన్ చేసినప్పుడు తినేశాను అని పొగరుగా చెప్పి పెట్టేయడం గుర్తుకు వచ్చి కోపంతో చేతులు బిగుసుకున్నాయి. అంటే అది నాకు మళ్ళీ అబద్ధం చెప్పింది అని కోపంగా అనుకుని ఫైనల్గా ఏంటి అని కోపంగా అన్నాడు లేడీ డాక్టర్ మీద. తన పొజిషన్ ఏం బాలేదు. తనతో 4 రోజులు కలవకపోవడమే మంచిది. మీ ఇద్దరి మధ్య ఏముంది నాకు తెలియదు సూర్య, కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్గా నేను సజెషన్ ఇస్తున్నాను. ఆ అమ్మాయికి కొంచెం రెస్ట్ ఇవ్వు. తన యుట్రస్లో చాలా ప్రాబ్లంగా ఉంది అని తన ధర్మవృత్తిగా చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. తను వెళ్ళిన వెంటనే శాంతమ్మ అని గట్టిగా అరిచాడు. మొదటి నుండి వాళ్ళ మాటలు వింటున్న శాంతమ్మకి ఆశ్చర్యంతో పాటు సూర్యబాబు ఒక అమ్మాయితో ఇలా ప్రవర్తించడంటే నమ్మలేకపోయింది. సూర్య అరుపుతో తేరుకొని ఏంటి బాబు అని కంగారుగా వచ్చింది. నువ్వేం చేస్తావో తెలియదు, 2 రోజుల్లో ఆ పిల్ల నార్మల్ అవ్వాలి, దానికి కావాల్సిన ఫుడ్ సంగతి చూడు అని కోపంగా అరుస్తుంటే అలాగే బాబు అని పొగరిగా చెప్పి కోపంతో కారు వేసుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుండి. సూర్య వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న శాంతమ్మ ఆ పిల్ల పరిస్థితి చూడాలనిపించి వెంటనే రూమ్లోకి వెళ్ళింది. సెలైన్ పెట్టి అచేతనంగా పడి ఉన్న మీరాని చూసి ఒక ఆడ మనసుగా చలించిపోయిందని చెప్పాలి శాంతమ్మకి. సూర్యబాబు గారు మొట్టమొదటిసారిగా ఈ అమ్మాయితో ఇలా ప్రవర్తించారంటే ఈ అమ్మాయికి సూర్యబాబు గారికి ఏమైనా సంబంధం ఉందా అని మనసులో రకరకాలుగా ప్రశ్నలు వేసుకుంది. శాంతమ్మతో చెప్పి వెళ్ళిపోయాడు సూర్య. రాత్రి 10 అవుతుంటే అవి ఏమీ గమనించకుండా ఒక ఒంటరి ప్రదేశంలో ఆగి కళ్ళు మూసుకున్నాడు. అప్పటికే జనసంచారం లేని ఆ ప్రదేశంలో సూర్య ఒక్కడే ఉండటంతో అలా కన్ను మూసుకున్న వెంటనే ఏడుస్తూ తన వైపు బతిమాలుతున్న మీరా మెదిలింది. కోపంతో స్టీరింగ్ పిడికిలి బిగించాడు, కొట్టాడు. నేను ఎందుకో తన గురించి ఆలోచించాడు. తను నాకు శ్రేష్ఠని దూరం చేసింది. ఇప్పుడు తన ప్లేస్లో రావాలని ప్రయత్నిస్తుందా? అసలు నా లైఫ్లో ఎందుకు వచ్చావు అని గట్టిగా అరిచి కారు దిగి తన ప్యాకెట్లో ఉన్న సిగార్ని కాల్చడం మొదలుపెట్టాడు. సూర్య ఇక్కడ ఉన్న మీరకి కొంచెం మెలకు వచ్చింది. తను ఎక్కడున్నదని చూస్తే ఎదురుగా ఒక హై క్లాస్ రూమ్ అని గ్రహించి వెంటనే నిదానంగా 2 గంటల క్రితం జరిగింది గుర్తుకొచ్చింది. అంతే, మనసుకు శరీరం సన్నగా వణకడం మొదలైంది. భయంతో
తన గొంతు పెగల్చడం లేదు. అప్పుడే వచ్చిన శాంతమ్మ అది చూసి మీరమ్మ అని వెళ్ళి తనని చుట్టుకుంది. ఎదురుగా ఉన్న పని మనిషి అయిన శాంతమ్మ చూసి కొంచెం ఊపిరి పీల్చుకొని తన వైపు చూసింది. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా అని అడుగుతున్న తనని చూసి విరక్తిగా ఒక నవ్వు నవ్వింది మీరా. వెంటనే పక్కనే ఉన్న సూప్ని తన చేతిలో పెట్టింది. ఆ బౌల్ వైపు చూసి విచిత్రంగా శాంతమ్మ వైపు చూస్తుంటే, సూర్యబాబు గారు మీ జాగ్రత్తగా నాకు అప్పగించారు అమ్మ, అందుకే ఇది నాకు సరిగ్గా తినలేక 2 రోజులైంది అన్నారు. అందుకే మీకు మటన్ సూపు చేసిచ్చాను అని అనడంతో విరక్తిగా నవ్వుకొని నాకు వద్దమ్మా, తీసుకొని వెళ్ళిపోండి అని అంటుంటే, బాబుగారు తెలిసిందంటే నన్ను తిడతారమ్మా, అసలు మీరు చాలా నీరసంగా ఉండిపోయారు అని సూర్యబాబు గారు చెప్పారు అని అనడంతో తన వైపు చూసి, మీ సూర్యబాబు గారికి ఇదే పనమ్మా, ఆడపిల్లల ఇష్టాలతో లేకుండా వాళ్ళని బలవంతంగా అనుభవించడం అని బొంగురు గొంతుతో అంటుంటే తన పరిస్థితికి ఒక ఆడ మనిషిగా అర్థం చేసుకొని ఎదురు మాట్లాడలేకపోయింది. మీ బాధ నాకు అర్థమవుతుందమ్మా, కానీ నేను ఇక్కడ పని మనిషిని ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటాం అని అనడంతో, పని మనిషి కన్నా ముందు నువ్వు ఒక ఆడదానివే కదమ్మా అని నిర్లిప్తత కూడిన గొంతుతో అంది మీరా. ఎదురు సమాధానం చెప్పాలనుకోలేదు. సూపు అన్ని చేతికి ఇస్తుంటే దయచేసి అది తీసుకొని వెళ్ళిపోండి అని కోపంగా చెప్పింది. ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ కాకూడదని శాంతమ్మ సూపును తీసుకొని వెళ్ళిపోయింది. వెంటనే సూర్య కాల్ చేసి విషయం చెప్పింది. దీనికి ఎంత పొగరు, నువ్వు ముందు పెట్టి చూపిస్తుందా అని కోపంగా అనుకుని వెంటనే రిటర్న్ స్టార్ట్ అయ్యాడు సూర్య. అరగంట తర్వాత పార్టికోలో కారు ఆగితే అది గమనించిన శాంతమ్మ మాత్రం ఎదురు వచ్చి, బాబు గారు నేను ఎంతగానో ప్రయత్నించాను, మీరమ్మగారు ఏమి తినను అన్నారు అని అనడంతో, బాబు తీసుకురా అని కోపంగా చెప్పి తన పిడికిలు బిగించి మీరా రూమ్ వైపు వెళ్ళాడు సూర్య. బయటికి ఆనుకొని కళ్ళు మూసుకుంది మీరా. అప్పటికే సూర్య ఇచ్చిన షర్ట్లోనే ఉండటం వల్ల అది గమనించగా కళ్ళల్లో నుండి కన్నీళ్ళలోనే పోతుంటే కష్టంగా దాచుకోవడం ప్రయత్నం చేస్తుంది మీరా. అప్పుడే డోర్ చప్పటికి ఎదురుగా ఉన్న సూర్యని చూసి అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి. వెంటనే ఇందాక జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి రావడంతో భయంతో సన్నగా వణికింది మీరా. తననే చూస్తూ తన చొక్కా గుండీలను విప్పుతూ చూస్తుంటే భయంగా వద్దు అని బొంగురు గొంతుతో అంది. తన వైపు ఈవుల స్మైల్తో వచ్చి తన ఎదురుగా కూర్చున్నాడు. మోకాళ్ళతో తన ఇది దుప్పటి కప్పుకుంటూ మోకాళ్ళలో తలను దూర్చి తన వైపు బెదిరిగా చూసింది. ఆ చూపుకి శాంతమ్మ తీసుకొచ్చిన సూపుని తీసుకుని వెళ్ళు అని సైగ చేసి వెళ్ళేసి చెప్పేసరికి వెళ్ళిపోయింది శాంతమ్మ. తిను అని తన ముందుకు సూప్ బౌల్ను పెడుతుంటే కోపంగా వద్దు అని చెప్పింది. నా పేషెన్సీ లెవెల్ 0 అని బతిమాలించుకొని, ఇలా మాత్రం చేయకు, తర్వాత పరిణామాలు చాలా విధంగా ఉంటాయి అని కోపంగా అంటున్న తనని ఏమాత్రం భయపడకుండా, ఇంతకంటే మీరు దిగజారగలరా, ఒక అమ్మాయితో పని లేకుండా బలవంతంగా అనుభవించారు, మీరు అసలు మగాడేనా అని అంటుంటే తన జుట్టును పట్టుకుని, ఏంటి మగతనం వరకు వెళ్తున్నావు, నేను మగాడినో కాదో అని ఇందాక జరిగిన కలయిక నీకు చెప్పడం లేదా అని అంటుంటే తన వైపు అసహ్యమైన చూపులతో చూసి, నా దృష్టిలో మగాడు అంటే 2 కాళ్ళ మధ్య జరుపుకునేది కాదు, ఆడదాన్ని ఇష్టాలు తెలుసుకొని ప్రవర్తించేవాడు నా దృష్టిలో మగాడు అని కోపంగా చెప్పి తనని చూసి, అచ్చా తక్కి మాట్లాడుతున్నాను బలుబా నీకు అని కోపంగా అన్నాడు. ధైర్యంగా మాట్లాడుతున్నాను, తెగింపు నాది. మాట్లాడుతున్నావే, నేను తలుచుకుంటే ఏం చేయగలను నీకు బాగా తెలుసు కదా, ఇంతకటి కన్నా ఎక్కువ నొప్పిని ఇస్తారు అంతేనా అని తన వైపు చేదరించిన కళ్ళతో చూస్తుంటే ఆ చూపుని తట్టుకోలేనట్టుగా విసిరి తను వదిలేశాడు తనని. వెంటనే తన జేబులో ఉన్న సూర్య ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు సూర్య. తను అలా చేసేసరికి విచిత్రంగా చూసింది. అటు నుండి ఎత్తడంతో, నేను సూర్యన్ శివరమని మాట్లాడుతున్నాను. అటు నుండి కంగారుగా, చెప్పండి సార్ అని వినయంగా అంటుంటే, మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న 101 పేషెంట్కి ట్రీట్మెంట్ ఆపేయండి అని అనడంతో అది విన్న మీరా వెన్నెల వణుకు పుట్టి, సూర్య ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా వచ్చి అంది. ఈవిల్ స్మైల్తో తనని చూసి ఫోన్ పెట్టేశాడు. వెంటనే తన దగ్గరికి వచ్చి, సూర్య గారు ప్లీజ్ అలా చేయొద్దు, అక్కడ మా నాన్న ప్రాణం అండి అని కంగారుగా ఏడుపు కూడిన గొంతుతో అంటుంటే తనని ఏమాత్రం పట్టించుకోకుండా, సో వాట్, నేను చెప్పిన మాట నువ్వు వినలేనప్పుడు నీ కోసం నేనెందుకు ఇదంతా చేయాలి అని కోపంగా అంటున్న తనని చూసి తన చేతిని పట్టుకొని, ప్లీజ్ సూర్య మా నాన్నకి ట్రీట్మెంట్ జరిపించు అని ప్రాధాయపడుతున్నా తనని ఏమాత్రం పట్టించుకోకుండా చిన్నగా అడ్డంగా తలూపి వెళ్ళిపోతుంటే, సూర్య అని వెనక నుంచి హత్తుకుంది. అలా హత్తుకునేసరికి ఈవిల్ స్మైల్తో తనని విప్పించుకొని తన వైపు చూశాడు. ఈసారి నేనేం
నీకు రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టను. నన్ను ఎలా వాడుకుంటావో నీ ఇష్టం. నేను ఒకసారి కూడా నోరు తెరవను. దయచేసి ఫోన్ చేసి చెప్పు, మా నాన్నకి ట్రీట్మెంట్ చేయించమని అని 2 చేతులతో దండం పెట్టి బ్రతిమాలుతున్న తనని చూసి ఆ పక్కనే ఉన్న భావం తన చేతులకిచ్చి, ప్రస్తుతానికి ఇది కంప్లీట్ చేయి, తర్వాత నిన్ను ఎలా వాడుకోవాలో నాకు తెలుసు అని చెప్పి ఈవిల్ స్మైల్తో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. నా నాన్న అని నాంచుతూ ట్రీట్మెంట్ గురించి అని అంటుంటే వెంటనే తన ఫోన్ తీసుకొని మెసేజ్ పెట్టి అది చూపించి, హ్యాపీనా, ముందు తిను అని గంభీరంగా చెప్పి వెళ్ళిపోయాడు వాష్రూమ్లోకి. ఎలాగోలాగా కంప్లీట్ చేసిన మీరా వెంటనే తనకు చిరాకుగా అనిపించి సూర్య వచ్చిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. వేడి నీళ్ళు అలా ఒంటి మీద పడటంతో సిరుక్కుమంటూ పుట్టి శరీరానికి ఎంతో హాయిగా అనిపించింది ఆ క్షణం. వెంటనే అక్కడ ఉన్న నైట్ డ్రెస్సులు ముందుగానే సూర్య తెప్పించడంతో అవే వేసుకుంది. ఇందాకే సూప్ తాకడం మూలాన తన ఆకలి వేయలేదు. వెంటనే శరీరం విశ్రాంతి కోరడంతో చుట్టూ చూసిన తనకి ఒక బెడ్ మాత్రమే ఉందని గ్రహించి ఆ పక్కనే ఉన్న సోఫాలోకి దిండు దుప్పట వేసుకొని పడుకుంది. ల్యాప్టాప్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తనకు హాల్లో నుండి వచ్చి బెడ్రూమ్లోకి దూరిన తనకు మీరా అలా సోఫాలో పడుకోవడం నచ్చని సూర్య వెంటనే తన నమాంతం ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తనను చుట్టుకొని నైట్ డ్రెస్లో నుండి తను ఒక చేతి నడుము మీద వేసి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే మెలకు వచ్చిన మీరా లేవడానికి ప్రయత్నించింది. ఏదో తనని చుట్టుకున్నట్లు అనిపిస్తూ పక్కకు చూసిన తనకు సూర్య పక్కనే ఉండడం గమనించి తను ఇంకా తనలో అదుముకోవడంతో కష్టంగా విడిపించుకోవాలని ప్రయత్నించిన తనకు అసాధ్యమని గ్రహించి నిట్టూర్పు విడిచి చేతిని బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడే మెలకు వచ్చిన సూర్య, ఏంటి పడుకున్న వాడిని డిస్టర్బ్ చేయాలని కంకణం కట్టుకున్నావా అని కోపంగా అరిచాడు తన మీద. సూర్య గారు, ముందు మీరు లేవండి, నేను ఫ్రెష్ అవ్వాలి అని అనడంతో ఈవిల్ స్మైల్తో, అవసరం లేదు, కొంచెంసేపు పడుకో అని చెప్పి తను ఇంకా అదుముకొని పడుకున్నాడు. అసలు పిచ్చుకలా ఉండే మీర సింహంలో ఉండే సూర్యాలు అలా పదుముకోవడంతో నలిగిపోయినట్టు అనిపించి వెంటనే నిన్న రాత్రి సోఫాలో పడుకోవడం గుర్తుకు వచ్చి బెడ్ మీద ఉండడం గమనించి అనుమానంగా సూర్య వైపు చూసింది. ఏంటి పడుకోలేదా అని కసరడంతో వెంటనే కళ్ళు మూసుకుంది భయంగా. నిమిషానికి ఒక వేరియేషన్స్ చూపిస్తున్న సూర్యని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు మీరాకు. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.